రిక్వెస్ట్ మేరకు మన ఎస్పీ గారు వచ్చారు, మన డిఎస్పీ గారు కూడా వెంకటేశ్వర సార్ వచ్చారు. తర్వాత థామస్ చిన్నమ్మ మేడం గారు, వివిధ ప్రముఖులు, తర్వాత సింగిరెడ్డి పరమేశ్వర్ గారు, సిఐ గారు కృష్ణ గారు, ఏఎస్ఐ గారు, ఎస్ఐ జలేందర్ రెడ్డి గారు, మరి హరిప్రసాద్ సార్ వచ్చిన అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ బీఆర్ఓ గౌడ్ సాబ్ అందరికీ జలేందర్ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు మన డిఎస్పీ గారు కేకులు కట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నారు. అమ్మా సైడ్ డాడీ సైడ్ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. సేఫ్టీ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఉమెన్స్ డేకి అందరూ ఉమెన్స్ డేకి ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఎందుకు గుర్తుపెట్టుకుంటారు అంటే ఇంత దేశం అభివృద్ధి చెందినా కానీ మన స్త్రీలను గుర్తించబడి అట్రాసిటీస్ దౌర్జన్యాలు కానీ బాధలు కానీ వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ ద్వారానే జరుగుతుంది. కానీ మెన్స్ కూడా ఎవరు పట్టించుకున్నా అని ఆయన దాంట్లో మెన్స్ డే అని కూడా చేశాను. ఎందుకంటే మెన్స్ లేని స్త్రీలు కూడా లేరు కాబట్టి ఇద్దరు ఐక్యమత్యంగా ముందుకు పోవాలి. స్త్రీలకు ఎంత ప్రాముఖ్యత ఉందో కుటుంబ పోషణ లోపల మెన్స్ కూడా అంతే బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి మెన్స్ కూడా గుర్తుంచుకోవడానికి మెన్స్ డే సందర్భంగా, ఎందుకంటే సేఫ్టీ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కావున మీకు హెల్మెట్ అవేర్నెస్తో పాటు ప్లాస్టిక్ వాడరాదు అన్న దాంట్లో అంటే డ్రైవ్ టైలర్స్ గత 3 సంవత్సరాల నుంచి కూడా రెగ్యులర్గా మెన్స్ డే నాడు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, హెల్మెట్ ధరిస్తే ఎన్నో ప్రాణాలు రక్షించబడతాయి. అంటే మనము బతుకుంటేనే ఏమైనా సాధించాలనుకుంటే మనకు ఒక తపన ఉండాలి. కాబట్టి మనమే లేకపోతే ఈ రకంగా చనిపోతే ఆ కుటుంబానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రజల లోపల రోజు రోజుకు మార్పు చెంది ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించుకుంటుంటే ఈ క్యాజువాలిటీ అనేది డెత్ రేట్ అనేది తక్కువ పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ వాళ్ళ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇది చిన్న 1 నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇది 100కి తీసుకుపోవాలని ఒక స్టెప్ వేసారు. అది సంవత్సరానికి 1 స్టెప్ 2 స్టెప్ ఇట్లా ముందుకు పోయిన కొద్ది ప్రతి ఒక్కరు 2% నుంచి ఇది 80% 100%గా ప్రతి ఒక్కరు 1% ప్రజలు డిస్ట్రిక్ట్ ఉన్న వాళ్ళందరూ హెల్మెట్ చేసి వాళ్ళ రక్షణ గురించి అనేది భావించి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని కోరుకుంటారు. ఆ రకంగా మనం సమాజ పరిరక్షకులుగా ఉన్నాం కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనకు ఉంది. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్లాస్టిక్ బ్యాగ్ నిషేధించి ఇంకోటి బ్యాగులు వాడుకోవటం ఉంటే వచ్చే సమాజం కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఈ ప్లాస్టిక్ వాడకుండా ఉండడానికి కూడా దీంట్లో అవేర్నెస్ అనేది కల్పిస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు అందరూ కూడా ఇక్కడ వచ్చిన అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు.